ఓయ్, కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా. వినపడుతుందా వాయిస్? వచ్చా ఏంటంట. ఓకే, ఈ మధ్య లైవ్ పెట్టినా ఏం చేసినా కూడా వాయిస్ వినపడట్లేదు. ఏంటా అనుకుంటున్నా, నా వాయిస్ సరిగా వినిపించట్లేదేమో అనుకున్నా. కాదు, టెక్నికల్ ఇష్యూ అని తెలిసింది. తర్వాత సెట్ చేసేసుకున్నానులేండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియోస్ చూస్తున్నారా లేదా అని నా డౌట్ వచ్చింది. అందుకే ఇవాళ అడుగుదామని అనుకున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియోస్ చూస్తున్నారా? ఇంకేంటబ్బా ముచ్చట్లు? మా ముచ్చట్లు అయితే ఈరోజు చెప్పు. ప్రస్తుతం ఇదే కదా అందరి పరిస్థితి. ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే కదా. అంటులు తోమలేవు, బట్టలు ఉతకలేవు, ఏ పని చేసినా ముందు హ్యాచో తొమ్మలేక చేస్తున్నాం. అసలు వేడిగా కాఫీ తాగుతుందా అంటే ఇది చేతిలో ఉండగానే తుమ్ములు వస్తాయి. ఇది ఎక్కడ వలికిపోయిద్దో అని అదొక టెన్షన్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రోజుల్లో కూడా తల్లిదండ్రులు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. 2 minutes. ఇప్పుడు చెప్పాలనుకున్న చెప్తానే. మనం చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, పెద్ద 10th క్లాస్ వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరికైనా సరే చెప్పే విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. అలా కాదని చెప్పి ఈ రోజుల్లో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా సరే దెబ్బలతోటే చెప్పాలనుకుంటున్నారు. ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా మనం తెలియజేయాలి, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే మనం వెంటనే వేసేద్దాం అన్నట్టు బాగా చేతికి పని చెప్తేనే వాళ్ళు అది నేర్చుకుంటారేమో అని ఆలోచిస్తున్నారు కదా. అది ఎందుకు అని అడుగుతున్నాను. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న అంతగా కొట్టేవాళ్ళు కాదు, ప్రతి విషయానికి కొట్టేవాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు కూడా పాతకాలంలో అంతగా కొట్టేవాళ్ళు కాదు. కొట్టారు అంటే ఏదో పెద్ద దొంగతనాలకి పిల్లలు అలవాటు పడుతున్నారు, చెడు సావాసాలకి అలవాటు పడుతున్నారు, లేదంటే ఎదురు సమాధానాలు చెప్తున్నారు, ఇలాంటి వాటికి బాగా చేదాటిపోతున్నారేమో పిల్లలు అనుకునే వాటి దగ్గర మాత్రమే వాళ్ళని కొట్టడానికి, కొట్టైనా ఇక మారేటట్టు లేడు అనుకున్నప్పుడే కొట్టి బుద్ధి చెప్పాలి అని అయితే అనుకునేవాళ్ళు. కానీ చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి అయితే కొట్టేసేసి అట్లా చేసేవాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అయితే కానీ మ్యాక్సిమం ప్రేమగా చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. అందరూ కూడా ప్రేమగా చెప్తే కూడా మ్యాక్సిమం అందరూ కూడా నేర్చుకునేవాళ్ళు అనమాట. ఓకే, ఇలా కాదా, ఇలా ఉండాలా, సరే అనుకుని నేర్చుకునేవాళ్ళు. అలా కాదని ఇప్పటి రోజుల్లో మాత్రం ఏది చెప్పాలన్నా ముందు చెప్పడం కూడా మానేసి మరి కొట్టేస్తున్నారు. టీచర్స్ అవనివ్వండి, అంటే నేను ఎవరి మీద నింద వేయటం లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. టీచర్స్ అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, ఎవరైనా సరే, హాస్టల్లో అయినా వార్డెన్లు అయినా ఎవరైనా సరే, పిల్లలకి ఏదన్నా చెప్దామనుకున్నా, ఏదన్నా చెప్పాలన్నా, లేదంటే వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు ఏదైనా చేసినా వెంటనే చేయలేపేస్తున్నారు. చేయి కానీ చేతిలో ఏమన్నా ఆయుధాలు ఉంటే కానీ కానీ ఎందుకు అలాగా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పి చూడండి అబ్బా, సాఫ్ట్గా చెప్పండి, ప్రేమగా చెప్పండి. మన ఇంట్లో మన సొంత పిల్లలకి మనం ఎలా చెప్తామో అలా చెప్పడానికి ట్రై చేయండి. ఇలా కాదు నాన్న, ఇలా ఉండు, అది నీకే కదా మంచిది అని చెప్పాలి కదా. ఓకే, నీకు హెల్త్ బాగాలేదని రాలేదు కదా, సరే ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నా, తర్వాత నుంచి బాగా చదువు, నీకు హెల్త్ బాగాలేదన్నావు కదా, నీకు ఫలానా టైం ఇస్తున్నా, ఆ టైంలోగా నువ్వు నాకు చదివి చెప్పు. ఆ టైంకి కూడా చెప్పలేదనుకో, అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది, జాగ్రత్త అనే టైప్లో చెప్పాలి. కానీ అట్లా చెప్పాలి. కానీ లేదు, మనం అనుకున్న టయానికి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మనం చెప్పింది వాళ్ళు చేయలేకపోతున్నారు అని వెంటనే వాళ్ళని కొట్టేయటాలు, పనిష్మెంట్ ఇవ్వటాలు. పేరెంట్స్ అయినా అంతే. నేను టీచర్స్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఒక విషయాన్ని చెప్తున్నా, నాకు ఇలా జరిగింది కానీ ఇంకేమీ చెప్పట్లేదు. జస్ట్ ఈ మధ్య వచ్చే న్యూస్ల గురించి చెప్తున్నా. నేను ఎన్ని చూశాను, ఒకటని కాదు, రెండని కాదు, నేననే కాదు, మనం అందరం కూడా చూస్తున్నాము. నేనేం పెద్ద ఇదిగా చెప్పాలని చెప్పట్లేదు. జస్ట్ నేను కూడా ఈ సమాజంలో ఒక మనిషిని కాబట్టి నాకు అనిపించిన విషయాన్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. అబ్బా ప్లీజ్, మనం ఏదన్నా చెప్పాలి అనుకుంటే దయచేసి ముందు ప్రేమగా చెప్పడానికి ట్రై చేయండి. టీచర్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, వార్డెన్లు అయినా సరే, ఎవరైనా సరే ముందు ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించండి. కాస్త గంభీరంగా చెప్పడానికి ప్రయత్నించండి. చిన్నవైతే ఇలా చేయి అని వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. కాస్త కోపగించుకోండి, తప్పు లేదు. కానీ ఎలా పడితే అలా ఊరికి ముందే ఏమి చెప్పకుండా, ఏమి టైం ఇవ్వకుండా, చెప్పకుండా, కాస్త ముందుగానే ఏదన్నా వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వకుండా, ఏమి చేయకుండా ఊరికి ముందే చేసేసుకోకండి అబ్బా ప్లీజ్. పిల్లలు కదా. చాలా చూశాను నేను. ఒక హాస్టల్లో వార్డెన్ ఒక బాబుని కొట్టేస్తుంటే
అది చూశాను. స్కూల్లో జస్ట్ బుక్ తీసేలోపు చెవి మీద కొట్టేస్తే జస్ట్ ఆయుధం ఏం లేదు, ఆయుధం కూడా ఏం లేదు, జస్ట్ చెయ్యి ఇట్లా కొట్టగానే కర్రబేరు పగిలిపోయి వాడికి రక్తం వస్తే ఇట్లా వేశారు. ఆ తల్లి తండ్రి ఎంత బాధపడతారు ఆ చెవి వాడికి బాగు చేయించాలంటే. వాడు అసలు ఇక జీవితాంతం వినకపోతే వాడి పేరేంటి, జీవితాంతమే చెవిటోడా ఇక జీవితాంతం వాడు అలా పిలిపించుకోవాలిగా. ఏంటి వాడు బుక్ తీసేలోపు మీకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ని మీరు ఆపుకోలేకపోయి వేసిన దెబ్బకి వాడికి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ అనమాట. మీకన్నా వాళ్ళకన్నా మీరు పెద్దవాళ్ళు కదా, కాస్తంత వాళ్ళ దగ్గర లేని, చిన్నపిల్లల దగ్గర లేని సహనాన్ని మీరెందుకు ప్రదర్శించకూడదు? మీరు సహనాన్ని ప్రదర్శించి మీరు మంచిగా చెప్పడానికి ట్రై చేసి మీరు ఎలా మంచిగా వాళ్ళకి చెప్తారో అది చూసి వాళ్ళు నేర్చుకుంటారేమో కదా. మీ దగ్గర చూసి సహనాన్ని, మంచితనాన్ని, ఓర్పుని, నేర్పుని మీ దగ్గరే కదా నేర్చుకోవాలి. పేరెంట్స్ దగ్గర అయినా సరే, టీచర్స్ దగ్గర అయినా సరే. పిల్లలు అనేవాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకుంటారు? పేరెంట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర. అప్పుడు మీరు ఏమి నేర్పాలి వాళ్ళకి? వెంటనే కొట్టేటాలు, ఫ్రస్ట్రేషన్ చూపించేటాలు, మనలో ఉన్న సైకోయిజాన్ని చూపించాలు కాకుండా ఏం చేయాలి? మనలో ఉన్న సహనాన్ని, తను ఒకసారి చెప్తే వినలేదు, 2 సార్లు చెప్తే వినలేదు, 3వసారి నీకు ఇప్పుడు ఇది 3వసారి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు, ఇంకా 3వసారి కూడా నువ్వు చేయలేదనుకో మీ పేరెంట్స్కి చెప్తా, లేదంటే పేరెంట్స్ అయితే కనుక మీ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తా, మీ క్లాస్ టీచర్కి చెప్తా, ఇలా చిన్న చిన్న వార్నింగ్లు. అంతేగాని చెవులు పగల కొట్టేటాలు, గోబల మీద కొట్టేటాలు, తోటి పిల్లలతో కొట్టించి అవమానించటాలు. ఏందబ్బా ఇది అసలు? ఏం సాగుతుంది? ఏం జరుగుతుందబ్బా మన సమాజంలో? నేనేదో పెద్ద ఈ స్పీచ్ ఇవ్వడానికి రాలా, నేను స్పీచ్ ఇవ్వడానికి రాలా. చుట్టుపక్కల ఉన్న న్యూస్లు చదివి మనసంతా కకలావికలం అయిపోయి ఏమో ఒక్కళ్ళన్నా నా వీడియో చూస్తారేమో, ఆ ఒక్కళ్ళైనా మారుతారేమో అన్న ఆశతో పెట్టే వీడియోనే తప్ప ఏదో నాకు ఒక వీడియో దొరికింది కదా స్పీచ్ ఇచ్చేద్దామని అయితే నేను రాలేదు. జస్ట్ చెప్తే కనీసం నా ఈ వాగుడు వల్ల ఒక్కళ్ళైనా మారుతారేమో అన్న ఆశ అంతే, అంతకుమించి వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు. చిన్న చిన్న పిల్లలబ్బా, మనం మనుషులమే మనుషుల్ని పీక్కు తింటాం, మనుషుల్ని ఇది చేసుకోవడం చేయకూడదు కదా. మనుషులం కాబట్టి మనుషుల్ని కాపాడుకుందాం, మన పిల్లల్ని మనిషి జాతిగా మనమే కాపాడుకుందాం. కొట్టేస్తే చెవులు పగిలిపోవడం ఏంటండి? పలకతో కొడితే చచ్చిపోవడం ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అంటే నా పిల్లలు కూడా ఈ సమాజంలోకి వెళ్ళి చదువుకుంటున్నారు, నా పిల్లలు కూడా ఈ సమాజంలోకి బయటికి అడుగుపెట్టే వయసు వచ్చింది, కొంచెం ఎదిగారు, 2nd క్లాస్ 3rd క్లాస్కి వచ్చారు, స్కూల్కి వెళ్తున్నారు, బయట ఆడుకోవటానికి వెళ్తున్నారు. ఒక పేరెంట్గా నాకు కూడా భయం ఉంటుంది కదా, అందుకని నేను చెప్తున్నాను. ఏం జరుగుతుంది అసలు సమాజంలో? ఏదైనా ఉంటే భుజం మీద ఒక దెబ్బ వేయాలి, లేదంటే ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలి, ఒక 2-3 సార్లు సహనంగా చెప్పి చూడాలి. పిల్లలు మన నుంచే కదా నేర్చుకునేది. 1-2 సార్లు సహనంగా చెప్పి చూద్దామబ్బా, 1-2 సార్లు సహనంగా చెప్పి చూద్దాం. టీచర్స్ అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, 1-2 సార్లు సహనంగా చెప్పి చూద్దాం. చెప్పి చూసి 3వసారి కూడా వాళ్ళు వినట్లేదు అంటే అప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని కలిసి తనని ఎలా మార్చాలి, మంచి మాటలతో చెప్పాలా, కొంచెం కఠినంగా చెప్పాలా, ఒక దెబ్బ పడేలాగా చెప్పాలా, అంటే ఆ దెబ్బ కూడా కొంచెం తట్టుకునే చోట వేసినట్టు భుజాల మీద వేయటమో ఏదో చేయాలి. కానీ కన్నబోరి పగిలిపోయేలాగా ఇది వేయటాలు, చెంపల మీద కొట్టేటాలు, కాలు చెయ్యో పగిలిపోయేలాగా, ముడుకుల మీద మోకాళ్ళ మీద కాళ్ళు ఇరిగిపోయేలా కొట్టటాలు, చచ్చిపోయేలాగా ఇదేనా దీన్ని కన్నబేరు అంటారు కదా, దీన్ని ఏమంటారు, కణతలు, చచ్చిపోయేలాగా కణతల మీద కొట్టటాలు. అట్లా ఎందుకబ్బా? అట్లా కరెక్ట్ కాదు కదా. ఆ విషయాన్ని చెప్పాలని అనుకున్నారు. అబ్బో ఈమె యూట్యూబ్ పెట్టింది ఏదో వాగటానికి వచ్చిందని అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఒక పేరెంట్గా నేను నా పిల్లల్ని బయటికి పంపించాలంటే నేను భయపడుతున్నా. నేను స్కూల్ గురించి అనట్లేదు, ప్లీజ్. టీచర్స్ మంచివాళ్ళు, ప్రిన్సిపల్స్ మంచివాళ్ళు. నేను ఆ స్కూల్ కూడా నా పిల్లలకి చాలా మంచి స్కూల్ దొరికిందని నేను ఆనంద బాష్పాలను కూడా కురిపించాను. స్కూల్లో చాలా ఆనందంగా ఫీల్ అయ్యాయి. ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్కి వెళ్తున్నారంటే సరిగ్గా పిల్లలు ఇంటికి తిరిగి వస్తున్నారా అనే నమ్మకం కూడా పేరెంట్స్కి లేకుండా పోయింది. అలా తయారైంది సమాజం. కాబట్టి నాకు నా పిల్లలకి మంచి స్కూల్ దొరికిందని నేను మొన్ననే చాలా సంతోషించాను. సో నేను ఇప్పుడు చెప్తుంది మా పిల్లల స్కూల్ గురించో, నా గురించో, ఇంకెవరి గురించో కాదు. న్యూస్లు విన్నాను కాబట్టి చెప్తున్నా. న్యూస్లో కొన్ని చూసి అలా వద్దబ్బా, చిన్న పిల్లల్ని మన పిల్లల్ని మనమే కదా ఇది చేసుకోవాలి. అడవిలోంచి పులులు, క్రూర మృగాలు వచ్చి మన పిల్లల్ని ఏమైనా చేస్తే మనం పిల్లల్ని కాపాడుకోవాలి, కానీ మనమే క్రూర మృగాల్లాగా బిహేవ్ చేసి మన పిల్లల్ని ఇది చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాలనిపించింది. అంతకుమించి ఏమీ లేదు. దయచేసి చిన్నపిల్లల దగ్గర మనం సహనం ప్రదర్శిద్దాము. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. ఊరికి ముందే చిన్న విషయాన్ని చెప్పే దగ్గర కూడా చెప్పకుండానే ముందు మనమే ఓవర్గా రియాక్ట్ అయిపోతే మనల్ని చూసి వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. రేపు ఎదిగిన తర్వాత మన దగ్గర నేర్చుకున్న ఫ్రస్ట్రేషన్ అవి వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళకి వచ్చిన పార్ట్నర్స్ మీద చూపిస్తారు కదా. అలా తయారైన వాళ్ళే కదా ఇప్పుడు జనరేషన్ అంతాను. అట్లా తయారైన వాళ్ళే ఇప్పుడు వాళ్ళంతా. వైఫ్ని కొట్టి చంపేయటాలు, చిన్న వాటికి అన్నం వండలేదని చంపేయటాలు, అదని ఇదని చంపేస్తున్నారంటే ఎందుకు? వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ముందు ఏం ప్రదర్శించారో వాళ్ళు ఇప్పుడు లైఫ్లో అదే ప్రదర్శిస్తున్నారు. మన సహనం ప్రదర్శిద్దాం, మన సహనం చూపిద్దాం, వాళ్ళకి సహనాన్ని నేర్పిద్దాం. అప్పుడు వాళ్ళు నేర్చుకుని మనం పెద్ద అయిన తర్వాత మన మీద సహనం చూపిస్తారనమాట. అది నేర్పిద్దాం. ఊరూరిని కొట్టేటాలు, అవమానించట, తోటి పిల్లలతో కొట్టించేదేంటి అబ్బా దరిద్రం కాకపోతే. ఒక గురువుగా మీరు కొట్టాలి, ఒక తల్లిదండ్రులుగా మనం కొట్టాలి. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, కొట్టరా అంటే ఎంత చండాలంగా ఉంటుంది.
అన్నదమ్ములు కొట్టించుకునే వాళ్ళని కొట్టకని చెప్పేది ఏంటి అసహ్యంగా? స్కూల్లో ఉన్నారు, పాప లేచింది, హెల్త్ బాగోక రాలేదు, లేకపోతే కాస్త సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు, వాళ్ళకి ఏముందబ్బా ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలా ఏంటి? అలాగని చదువు గురించి నేనేమన్నట్లా చెప్తున్నా, సహనంగా చెప్దాము. తోటి పిల్లలు వాళ్ళు ఆడుకునే వాళ్ళ పిల్లల చేత కొట్టు ఇంకా తగలేదు, ఇంకొంచెం గట్టిగా కొట్టు అంటే ఆ పాప అక్కడ ఇంత చిన్న మనసు ఎంత చివుక్కుమంటుంది, ఎంత బాధపడుతుంది? తప్పు కదా అది, చాలా తప్పది. తోటి పిల్లల చేత తోటి పిల్లల్ని అది అవమానం కింద లెక్క. తోటి పిల్లల చేత తోటి పిల్లల్ని కొట్టించడం అనేది అవమానం కింద లెక్క ఇది. అది ఎంత పిల్లలకైనా అవమానమే. అది ఆ వయసుకి అవమానాన్ని పరిచయం చేయడం అనేది కరెక్ట్ కాదు. చెప్పాలి, మనం సహనంగా చెప్దాం. వినకపోతే ఏం చేయాలనేది తర్వాత ఆలోచించాలే కానీ అవమానించేయటాలు, చచ్చిపోయేలాగా కొట్టడాలు, ఏదో ఒక పార్ట్ పోయేలాగా కొట్టడాలు లాంటివి మాత్రం దయచేసి చేయకండి అబ్బా. మనం మనుషులం, మన మనిషి జాతి పిల్లల్ని మనమే ప్రేమగా చూసుకుని మనమే కాపాడుకుందాం, ఓకేనా? ప్లీజ్ ఎవరికైనా ఏదైనా తప్పుగా అనిపిస్తే కనుక దయచేసి క్షమించండి. ఇది ఇప్పటి విషయం కాదు, నేను ఛానల్ నుంచి చాలా న్యూస్ చూడబట్టి చెప్పాలి అనుకున్నాను కాబట్టి చెప్పాను, అంతకు మించి ఏం లేదు. తప్పుగా ఎవరికైనా అనిపిస్తే క్షమించాలి. నేను ఎవరిని ఉద్దేశించి కూడా అనలేదు. సో బాయ్. మరి తప్పుగా తీసుకోవద్దు అన్న కూడా చాలామంది తప్పుగానే తీసుకుంటారు, అందుకు నేనేం చేయలేను. మంచిగా ఆలోచించే వాళ్ళు అయితే మంచిగా ఆలోచిస్తారు. ఈ వీడియో వల్ల ఒక్కళ్ళైనా మారి సహనం ప్రదర్శిస్తే ఏదో ఒక్క పిల్లలైనా సేఫ్గా ఉంటారేమో అన్న ఆశ, ఆ తృప్తి చాలు నాకు. ఓకే, మరి నా పిల్లలు ఈ సమాజంలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ భయంతో నేను ఒక చిన్న మాట, ఒక మంచి మాటని చెప్పే విధంగా ఆలోచించి చెప్పాను తప్పితే వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు. మంచిగా తీసుకునేవాళ్ళు మంచిగా తీసుకోండి, మంచిగా తీసుకోవడము మాకు ఇది నెగిటివ్గా అనిపించింది అనుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియోని ఇక్కడితో వదిలేయండి, అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు ఇక్కడితో ఈ విషయాన్ని మంచిగా తీసుకుంటే కనుక దయచేసి పిల్లల దగ్గర సహనాన్ని ప్రదర్శిస్తారని, మీరు సహనాన్ని చూపించి వాళ్ళకి సహనంగా ఉండడం అంటే ఏంటో, ఓర్పు అంటే ఏంటో నేర్పిస్తారని అయితే ఆశిస్తున్నాను. నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పిన దాన్ని బట్టి నేను ఆశించేది ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే. ఫ్రస్ట్రేషన్ని పరిచయం చేయకుండా, నువ్వు ఇలా బిహేవ్ చేయలేవు, నువ్వు నా దగ్గర ఇది నేర్చుకో అని అనకుండా ఒక సహనాన్ని, ఓర్పుని ప్రసాదించి ఒక మనలో మంచితనం చూపించి వాళ్ళకి మంచితనాన్ని పరిచయం చేసి వాళ్ళు కూడా మంచిగా బిహేవ్ చేసేలాగా చేస్తారు అని ఆశిస్తూ చెప్పడం తప్పితే వేరే ఏం లేదు. ఓకే, మంచిగా తీసుకుంటే మంచితనాన్ని చూపించండి, చెడుగా తీసుకుంటే ఇక్కడతో ఈ వీడియోని వదిలేసి వెళ్ళిపోండి, మైండ్లో ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఒక పేరెంట్గా చెప్పాను తప్పితే వేరే ఉద్దేశం లేదు, చెడుగా తీసుకోవద్దు అంత. ఓకేనా? బాయ్ అండి, బాయ్.